9000 సంవత్సరాల క్రితం ఇప్పటి ప్రస్తుత పాకిస్తాన్ ఏరియాలో ఒక ప్రాంతం ఉంది. అది ఈ ప్రపంచంలోని అత్యంత పురాతనమైన సివిలైజేషన్స్ లో ఒకటి. అదే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. దాన్ని ఇప్పుడు హరప్పన్ సివిలైజేషన్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ ప్రాంతంలో ఇండస్ వాళ్ళు వాటర్ సప్లై సిస్టమ్స్ నిర్మించారు, రెండంతస్తుల ఇళ్లను నిర్మించారు, పూల్స్ నిర్మించారు. అసలు ఆ టైంకి మిగతా దేశాలు కనీసం వాటిని ఎలా చేయాలి అనే విషయం గురించి కూడా తెలుసుకోలేదు. కానీ ఆ టైంలోనే ఈ ప్రాంతంలో వాటన్నిటిని కూడా నిర్మించేశారు. వాళ్ళు వాళ్ళ జీవితంలో ఒక్కసారి కూడా యుద్ధానికైతే వెళ్ళలేదు. అయితే సడన్ గా 1300 బిఫోర్ ద కామన్ ఎరా ఇయర్ లో ఈ ఎంటైర్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కంప్లీట్ గా కనుమరుగైపోయింది. అసలు ఏం జరిగిందో ఎవరికీ అర్థం కాలేదు. కేవలం అక్కడ కొన్ని ఫైర్ డ్యామేజ్డ్ రాక్స్ మాత్రమే కనబడ్డాయి. అండ్ ఫైర్ డ్యామేజ్ అంటే నార్మల్ అనుకుంటున్నారేమో, కాదు, చాలా అంటే చాలా పవర్ఫుల్ ఎక్స్ప్లోషన్. ఇన్ఫ్యాక్ట్ ఇప్పటికీ కూడా దాని చుట్టుపక్కల ఉన్న ఏరియాస్ అన్నీ కూడా రేడియేషన్తో కంటామినేట్ అయిపోయి ఉన్నాయి. అక్కడ ఉన్న వీధులన్నీ కూడా చనిపోయిన వాళ్ళ యొక్క శరీరాలతో నిండిపోయి ఉన్నాయి. అలాగే పురాతన కాలం నాటి భారతదేశపు ఇతిహాసాలు కూడా ఒక అద్భుతమైన ఫ్లాష్ గురించి చెబుతూ ఉన్నాయి. ఆ ఫ్లాష్ వేల సూర్యులతో సమానంగా ఉంటుందని, అది ఒక సివిలైజేషన్ మొత్తాన్ని కూడా నాశనం చేయగలదని కూడా చెబుతూ ఉంటుంది. సో చూస్తూ ఉంటే ఈ ఏన్షియంట్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఒక అణుబాంబు కారణంగా పేలిపోయిందేమో, నాశనం అయిపోయిందేమో అని అనిపిస్తూ ఉంటుంది. మరి నిజంగానే ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఒక అణుబాంబు కారణంగా నాశనం అయ్యిందా? అసలు ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది? ఈ వీడియోలో దాని గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ ఇంటూ ద వీడియో. సుమారుగా 200 సంవత్సరాల క్రితం ఎక్స్ప్లోరర్ అయిన చార్లెస్ మైసన్ అనే ఒక పర్సన్ 1829వ సంవత్సరంలో పంజాబ్ ప్రావిన్స్ని విజిట్ చేశాడు. ఇప్పుడు ఆ ప్రాంతం మోడర్న్ డే పాకిస్తాన్లో అయితే ఉంది. ఆ సమయంలో అతను ఒక పురాతన కాలం నాటి నగరాన్ని గమనించాడు. ఆ నగరం పేరే హరప్ప. ఇది అక్కడ ఉన్న ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ యొక్క క్యాపిటల్ సిటీ. అయితే అక్కడ బ్రాంజ్ ఏజ్కి సంబంధించిన ఎన్నో అవశేషాలు కనిపించాయి. అంటే అది 2600 బిఫోర్ ద కామన్ ఎరా ఇయర్కి చెందింది అయి ఉండొచ్చు అనే విషయం అందరికీ కూడా అర్థమైంది. కానీ అది మొదట్లో అందరికీ అనిపించిన విషయం. కానీ తర్వాత ఇంకెన్నో ఎక్స్కవేషన్స్ చేశారు. ఆ తర్వాత ఇంకెన్నో కొత్త ఆర్టిఫాక్ట్స్, కొత్త రహస్యాలు బయటపడ్డాయి. ఫైనల్గా తెలిసిన విషయం ఏంటి అంటే ఆ నగరం 7000 బిఫోర్ ద కామన్ ఎరాకి చెందినది అని అర్థమైంది. అంటే అది చాలా పురాతనమైన సివిలైజేషన్. అంతేకాదు అది చాలా ఎక్కువగా స్ప్రెడ్ అయి ఉంది కూడా. అక్కడ ఉన్న ఇండస్ రివర్ మొత్తంగా స్ప్రెడ్ అయింది. సుమారుగా 10 లక్షల చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో ఆ సివిలైజేషన్ అనేది స్ప్రెడ్ అయింది. ఇప్పుడు మనం కంపేర్ చేసినట్టయితే మోడర్న్ డే బొలీవియా ఎంతైతే ఉంటుందో దానికి డబల్ ఉందన్నమాట ఆ సివిలైజేషన్. అండ్ ఆ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ దాని యొక్క పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు అక్కడ సుమారుగా 5 మిలియన్ మంది ప్రజలు నివసించేవారు. అంటే 50 లక్షల మంది నివసించేవారు. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5000 రూపాయల ప్రోడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. అప్పట్లో టాప్ సివిలైజేషన్స్గా పేరు తెచ్చుకున్న మెసపటోనియా, ఏన్షియంట్ ఈజిప్ట్, ఏన్షియంట్ చైనా, ఈ మూడింటి పాపులేషన్స్ కలిపినా కూడా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ పాపులేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే 100 సంవత్సరాల తర్వాత 1924వ సంవత్సరంలో ఒక ఆర్కియలాజికల్ ఎక్స్కవేషన్లో తెలిసిన విషయం ఏంటంటే అక్కడ కేవలం హరప్ప మాత్రమే కాదు, ఇంకా చాలా పెద్ద సిటీస్ ఉన్నాయని. అండ్ ఆ టైంలో ఇంకొక పెద్ద సిటీ బయటపడింది. ఆ సిటీ పేరే మొహెంజదారో, అంటే మౌండ్ ఆఫ్ ద డెడ్ మెన్ అనే మీనింగ్ వస్తుందన్నమాట. ఆ నగరంలో సుమారుగా 35,000 మంది నివసించేవారని శాస్త్రవేత్తలు తెలియజేశారు. అండ్ సెకండ్ మిలీనియం బీసీ, అంటే 2000 బిఫోర్ ద కామన్ ఎరా నాటికి ఆ సిటీ అనేది చాలా ప్రాపర్గా నిర్మింపబడింది. అంటే అక్కడ ప్రజలు టాయిలెట్ సిస్టమ్ని ఇన్వెంట్ చేశారు. అంతేకాకుండా వాటన్నిటికీ కూడా ఒక ప్రాపర్ డ్రైనేజ్ సిస్టమ్ని కూడా క్రియేట్ చేశారు. ఆ డ్రైనేజ్ సిస్టమ్ ప్రతి ఇంటికి, ప్రతి డ్రైనేజ్కి కనెక్ట్ అయ్యేటట్టుగా ఉంటుంది. సో ఆ రకంగా కూడా వాళ్ళు ఒక బెస్ట్ సిస్టమ్ని క్రియేట్ చేశారు. అండ్ ఆ సిటీ 2 పార్ట్స్గా డివైడ్ అయింది. ఒకటేమో లోవర్ పార్ట్, ఇంకోటేమో అప్పర్ పార్ట్. లోవర్ పార్ట్ ఆఫ్ మొహెంజదారోలో ఏంటంటే రెసిడెన్షియల్ ఏరియాస్ ఉండేవి. ప్రజలందరూ కూడా అక్కడే నివసించేవారు. వాళ్ళకి కావాల్సిన అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. అండ్ ఆ నగరాన్ని నార్త్ టు సౌత్, ఈస్ట్ టు వెస్ట్ చాలా ప్రాపర్గా నిర్మించారు. అండ్ అప్పట్లోనే ఆ బిల్డింగ్స్ మధ్యలో జగ్స్ వంటివి ఉండేవి, పెద్దవి.
చెత్త అంతా కూడా తీసుకొని వచ్చి అందులోనే వేస్తూ ఉంటారు. అంటే ఇప్పటి కాలంలో మనం డస్ట్బిన్స్ను వాడుతుంటాం కదా, లేదంటే గార్బేజ్ క్యాన్స్ను వాడుతుంటాం కదా, సేమ్ అలాగే అని చెప్పాలి. ఈ అప్పర్ పార్ట్లో సిటాడెల్ ఉంటుంది. అక్కడ పెద్ద సంఖ్యలో ట్రేడింగ్ జరుగుతుంది, పబ్లిక్ బాత్స్ ఉంటాయి, అంతేకాకుండా పబ్లిక్ వాటర్ ట్యాంక్ కూడా ఉంది అక్కడ. అది 12 మీటర్ల పొడవు ఉంది, 7 మీటర్ల వెడల్పు ఉంది, అండ్ 3 మీటర్ల లోతు అయితే ఉంది. అండ్ దాని యొక్క ఫ్లోర్ భాగాన్ని కూడా చాలా డిఫరెంట్గా కన్స్ట్రక్ట్ చేశారు. అంటే దాని యొక్క కింద భాగంలో ఒక తార్ లేయర్ నుంచారు. అది అందులో ఉన్న వాటర్ని చాలా టైట్గా అక్కడే ఉంచేందుకు హెల్ప్ అవుతుంది. దాని పై భాగంలో ఒక పెద్ద బ్యారల్ని కట్టారు. రెయిన్ వాటర్ అంతా కూడా అందులోకి స్టోర్ అవుతుంది. అలాగా ఫ్రెష్ వాటర్ అంతా కూడా ఆ ట్యాంక్లోకి వస్తుంది. అయితే ఆ ట్యాంక్ కింద ఉన్న గటర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా డర్టీ వాటర్ని కిందకి పంపించేస్తూ ఉంటాయి. సో అలాగా ఫ్రెష్ వాటర్ పైనుంచి వస్తూ డర్టీ వాటర్ కింద నుంచి వెళ్ళిపోతూ ఎప్పుడు కూడా అందులో ఫ్రెష్ వాటర్ మెయింటైన్ అవుతూ ఉంటుందన్నమాట. ఇదే కాదు, వేరే సివిలైజేషన్స్ వాళ్ళకి అసలు ఐరన్ స్మెల్టింగ్ గురించి ఏమాత్రం ఇన్ఫర్మేషన్ తెలియని టైంలోనే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వాళ్ళు వాళ్ళ యొక్క ఓన్ రైటింగ్ సిస్టమ్ని క్రియేట్ చేశారు. అది కూడా ఐరన్ ట్యాబ్లెట్స్ మీద కూడా క్రియేట్ చేశారు. కొన్నిసార్లు సెరామిక్ ట్యాబ్లెట్స్ని కూడా ఉపయోగించారు. శాస్త్రవేత్తలు చాలా వరకు సెరామిక్ ట్యాబ్లెట్స్ని రికవర్ చేశారు. వాటిని సీల్స్ అని పిలుస్తూ ఉంటారు. ఆ ట్యాబ్లెట్స్ మీద వేరు రకాల జంతువుల యొక్క బొమ్మలు, డైటీస్ యొక్క బొమ్మలు, కొన్ని వేరు సింబల్స్ ఇవన్నీ కూడా కనబడడం మొదలుపెట్టాయి. అయితే శాస్త్రవేత్తలు ఇప్పటికీ కూడా ఏంటనే తెలుసుకోలేకపోతున్నారు. శాస్త్రవేత్తలు కేవలం ఒకే ఒక విషయాన్ని కనుగొన్నారు. అదేంటి అంటే మనం అందరం కూడా ఇప్పుడు లెఫ్ట్ నుంచి రైట్కి రాస్తున్నాం. కాకపోతే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వాళ్ళు రైట్ నుంచి లెఫ్ట్కి రాయడం మొదలు పెట్టారు. వాళ్ళు చనిపోయేంత వరకు, అంతరించిపోయేంత వరకు అలాగే రాశారనేది తెలియజేశారు. కాకపోతే ఏంటంటే వాటి యొక్క మీనింగ్ ఏంటనేది చెప్పలేకపోయారు. అయితే ఈ సివిలైజేషన్ వాళ్ళు వదిలేసిన మిస్టరీ ఇది ఒకటే కాదు, ఇంకా చాలానే ఉన్నాయి. ఆ మొహెంజదారో సిటీ ఏదైతే ఉందో ఆ సిటీ యొక్క చుట్టుపక్కల భాగంలో ఒక పెద్ద వాల్ ఉంది. చాలా అంటే చాలా పెద్ద వాల్ అది. ఆ వాల్ ఆ సిటీ మొత్తాన్ని కూడా కాపాడుతూ వస్తుంది. కొంతమంది చరిత్రకారులు ఏమని తెలియజేశారంటే ఎవరైనా శత్రువులు వాళ్ళ మీదకి దాడి చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళని వాళ్ళు ఇమీడియట్గా కాపాడుకోవడం కోసం ఆ స్పేషియస్ సిటాడల్లోకి వచ్చేస్తారు కింద ఉన్న రెసిడెన్షియల్ ఏరియా నుంచి. అండ్ అక్కడ నుంచి అందరూ యుద్ధం చేస్తారు. అలా చేయడం వలన శత్రువులు వాళ్ళని ఎక్కువగా చంపలేరు, వాళ్ళైతే శత్రువుని చంపగలుగుతూ ఉంటారని తెలియజేశారు. అయితే మరికొంతమంది ఏమంటున్నారంటే దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో వరదలు చాలా ఎక్కువగా వస్తూ ఉండేవి. ఆ వరదల నుంచి కాపాడుకోవడానికి కూడా దీన్ని కట్టుకున్నారని అయితే తెలియజేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు చెప్పేది ఎందుకు అంటే అసలు ఆ ప్రాంతంలో ఎక్కడా కూడా వెపన్స్ కానీ ఆర్మీ కానీ ఉన్నట్టుగా కనబడలేదు. అలాగని ఆ ప్రాంత ప్రజలు వాళ్ళలో వాళ్లే బ్రతికేలేదు కూడా. వాళ్ళు ట్రేడింగ్ కూడా చాలా ఎక్కువగానే చేశారు. వేరే నైబర్ సివిలైజేషన్స్తో కూడా చాలా బాగానే సత్సంబంధాలను కొనసాగించారు. ఫర్ ఎగ్జాంపుల్ మెసప్టోనియన్ సివిలైజేషన్ ఒకటి ఉంది. అది 2600 బిఫోర్ ద కామన్ ఎరా నుంచి 2300 బిఫోర్ ద కామన్ ఎరా మధ్యలో ఆ ప్రాంతంలో ఉన్నది. అండ్ ఆ మెసప్టోనియన్ సివిలైజేషన్కి చెందిన కొన్ని ట్యాబ్లెట్స్ బయటపడ్డాయి. వాటి మీద ఒక ఇన్ఫర్మేషన్ రాసి ఉంది. అదేంటి అంటే దూరంగా ఉన్న ఇంకొక ప్రాంతం నుంచి వీళ్ళకి ట్రేడింగ్ జరిగేది. ఆ ట్రేడింగ్లో భాగంగా గోల్డ్, సిల్వర్, కాపర్, లాపిస్ లజూరి ఇలాంటివి ఎన్నింటినో అక్కడ నుంచి ఇక్కడికి తెచ్చుకునేవారు. బదులుగా వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చేవారని అయితే అందులో పర్టికులర్గా మెన్షన్ చేయబడి ఉంది. అంటే ఆ మెసప్టోనియన్ సివిలైజేషన్ ఖచ్చితంగా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్తోనే ట్రేడింగ్ చేసి ఉండొచ్చు అని అయితే చాలామంది నమ్ముతున్నారు. ఈ రకంగా చూసినట్టయితే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వాళ్ళు చాలా పెద్ద సంఖ్యలో వాళ్ళ గూడ్స్ని ఎక్స్పోర్ట్ చేసి ఉండాలి. అంటే వాళ్ళ దగ్గర ఒక పెద్ద కమర్షియల్ ఫ్లీట్ కూడా ఉండి ఉండాలి. సో ఒక డెవలప్డ్ సిటీకి ఉండాల్సిన అన్ని రకాల అంశాలు కూడా అక్కడ ఉన్నాయి. అండ్ వాళ్ళ దగ్గర మెటల్ మైన్స్ కూడా ఉండి ఉండాలి. బట్ ఆర్మీ అయితే లేదు. ఇన్ని ఉన్నాయి కానీ ఆర్మీ అయితే లేదు. మరి అలాంటప్పుడు ఒక రిచ్ సివిలైజేషన్ని ఎందుకని ఎవరు కూడా టార్గెట్ చేయలేదు? ఎందుకని ఎవరు కూడా దాని మీద దాడి చేసి వాళ్ళ వైపుకు లాక్కోవడానికి ఎందుకు ట్రై చేయలేదు అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి చెందిన లీడర్స్ డిప్లొమసీలో మాస్టర్స్ చేశారని నమ్ముతూ ఉంటారు. అంటే మోడర్న్ వరల్డ్లో కూడా పెద్ద పెద్ద గొడవల్ని చాలా జాగ్రత్తగా డీల్ చేయడం ద్వారా, మాట్లాడుకోవడం ద్వారా కూడా సాల్వ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 1978 సంవత్సరంలో యుఎస్ ప్రెసిడెంట్ అయిన జిమ్మీ కార్టర్ ఒక యుద్ధాన్ని ఆపాడు కేవలం మాటల ద్వారా. ఈజిప్ట్ మరియు ఇజ్రాయెల్కి మధ్య గడిచిన 30 ఏళ్లుగా యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి అప్పట్లో. అండ్ ఆ రెండు దేశాలు ఆ టైంలో 4 సార్లు యుద్ధం చేసుకున్నాయి. అండ్ 1970s నాటికి వచ్చేసరికి పీస్ టాక్స్ అనేవి కంప్లీట్గా డెడ్ ఎండ్కి వచ్చేసాయి. ఆ టైంలో జిమ్మీ కార్టర్ ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ని, అంతేకాకుండా ఈజిప్ట్ యొక్క ప్రెసిడెంట్ని, వీళ్ళిద్దరినీ కూడా 2 వారాల లాంగ్ మీటింగ్స్కి పిలిచాడు. ఆ మీటింగ్ సక్సెస్ఫుల్ అయ్యాయి. ఆ యుద్ధం అనేది కంప్లీట్గా ఆగిపోయింది. అలాగే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వాళ్ళు కూడా వాళ్ళ మీదకి ఎవరు యుద్ధానికి రాకుండా వాళ్ళతో చాలా మంచిగా ఉంటూ వాళ్ళకి కావాల్సినవన్నీ వాళ్ళకి ఇచ్చేస్తూ చాలా జాగ్రత్తగా వాళ్ళ సివిలైజేషన్ కాపాడుకుంటూ వచ్చారు. అయితే ఎంతమంది నుంచి కాపాడుకుంటున్నా కూడా ఒక కెటాస్ట్రోఫీ నుంచి అయితే కాపాడుకోలేకపోయారు. అదే 1300 బిఫోర్ ద కామన్ ఎరా టైంలో వచ్చిన కెటాస్ట్రోఫీ. దాని కారణంగా ఆ సివిలైజేషన్ కంప్లీట్గా వ్యానిష్ అయిపోయింది. ఏమీ మిగలలేదు అక్కడ. కేవలం కొన్ని రూన్స్, కొన్ని మిస్టీరియస్ ట్యాబ్లెట్స్ మాత్రమే మిగిలే తప్ప ఇంకేమీ మిగలలేదు. మరి ఒక ఎంటైర్ సివిలైజేషన్ ఎలా మాయమైపోయింది? శాస్త్రవేత్తలు కూడా ఈ విషయం గురించి ఎగ్జాక్ట్ క్లారిటీ అయితే లేదు.
కొంతమంది రీసెర్చర్లు ఏమని చెబుతూ ఉంటారంటే సరస్వతి నది ఉంది, ఆ సరస్వతి నది ఎండిపోయింది, దాని కారణంగా ఆ ప్రాంతంలో విపరీతంగా కరువు వచ్చింది. సో అక్కడ నివసించడం కుదరక ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి చెందిన ప్రజలందరూ కూడా గంగా నది యొక్క చుట్టుపక్కల ప్రాంతాలకు వచ్చి అక్కడ సెటిల్ అయ్యి అక్కడ ఉన్న ప్రజలతో కలిసిపోయారు. తర్వాత మెల్లిగా వాళ్ళ గురించి వాళ్లే బయటకు చెప్పుకోవడం మానేసి అందరితో కలిసిపోయారని చెప్తూ ఉంటారు. అయితే మరొక థియరీ కూడా ఉంది. అదేంటి అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ డిసప్పేర్ అయిపోవడానికి కారణం ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో ఉన్న అడవులన్నింటినీ కూడా కంప్లీట్గా నాశనం చేశాడు. అంటే వీళ్ళు సర్వైవ్ కావాలంటే వీళ్ళకి ఫైర్ బ్రిక్స్ కావాలంటే లంబర్ కావాలి. కానీ ఆ లంబర్ దొరకడానికి వాళ్ళకి అసలు అడవులే లేవు. ఎందుకంటే అప్పటికే ఆ అడవులన్నింటినీ కూడా వాళ్ళు నరికేసి ఎడారిగా మార్చేశారు. దాని కారణంగా కూడా వాళ్ళ కరువు వచ్చింది. అందువలన కూడా ఆ సివిలైజేషన్ ప్రజలందరూ కూడా ఇండస్ వ్యాలీని వదిలేసి వెళ్ళిపోయారని మరొక వెర్షన్లో చెబుతూ ఉంటారు. మరికొంతమంది ఏమంటారంటే ఆ ప్రాంతానికి కలరా కానీ మలేరియా కానీ ఇలాంటివి ఏమైనా భయంకరమైన వ్యాధులు వచ్చి వాళ్ళ దగ్గర సరైన మెడిసిన్ లేకపోవడం వలన వాళ్ళందరూ కూడా చనిపోయి ఉండొచ్చని చెబుతూ ఉంటారు. అయితే కొన్ని ఎక్స్కవేషన్స్లో అసలు ఇలా ఏమీ జరగలేదు అనే విషయాన్ని అయితే కన్ఫర్మ్ చేశారు శాస్త్రవేత్తలు. ఇన్ఫ్యాక్ట్ సరస్వతి నది ఉన్నది అనే విషయం చాలామంది నమ్ముతూ ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ కొన్ని చోట్ల ఇక్కడ నుంచే సరస్వతి నది స్టార్ట్ అయిందని కూడా చెబుతూ ఉంటారు. కానీ నిజానికి సరస్వతి నది ఎగ్జాక్ట్గా ఎక్కడ ఫ్లో అవుతుందనే విషయం ఎవరికి కూడా పూర్తిగా తెలియదు. అండ్ ఆర్కియాలజిస్టులు చెప్పిన ఇంకొక విషయం ఏంటి అంటే 1922వ సంవత్సరంలో ఒక ఎక్స్కవేషన్ టైంలో మొహెంజోదారో ప్రాంతంలో శాస్త్రవేత్తలకి కొంతమంది మనుషుల యొక్క శరీరాలు కనబడ్డాయి. సుమారుగా 40 మంది లోవర్ సిటీ ప్రాంతంలో చనిపోయి కనబడ్డారు. వాళ్ళందరి శరీరాలు కూడా స్ట్రేంజ్ అండ్ అన్యాచురల్ పోజెస్లో ఉన్నాయి. అంటే ఏదో ఊహించని విధంగా చనిపోయినట్టుగా కనబడుతోంది. అయితే ఆ మిస్టరీ అక్కడతో ఆగిపోలేదు. 1977లో రీసెర్చర్ అయిన డేవిడ్ డావెన్పోర్ట్ అనే ఒక పర్సన్ ఆ ఎక్స్కవేషన్ సైట్ని స్టడీ చేశాడు. అప్పుడు అతనికి ఒక 50 మీటర్ల డయామీటర్ ఉన్న ఒక హాలో ఏరియా కనబడింది. ఆ ప్రాంతంలో అతనికి కొన్ని రాక్స్ కనబడ్డాయి. ఆ రాక్స్ అన్నీ కూడా కరిగిపోయి గ్లాసీ మాస్లా తయారైపోయి ఉండడాన్ని అతను గమనించాడు. అయితే ఒక రాక్ ఇలా మారాలి అంటే దానికి ఎక్స్ట్రీమ్లీ హై టెంపరేచర్స్ ఇవ్వాల్సి ఉంటుంది. కనీసం 1500 డిగ్రీల టెంపరేచర్ ఆఫ్ సెంటిగ్రేడ్ని ఇస్తే తప్ప ఆ రాళ్ళు అలా మారవు. అంటే మొహెంజోదారో ఒక భారీ ఎక్స్ప్లోషన్ని విట్నెస్ చేసింది. అది ఎంత పవర్ఫుల్ అంటే ఒక అణుబాంబు పేలితే ఎంత పవర్ఫుల్లో అంత పవర్ఫుల్ అనమాట. ఇన్ఫ్యాక్ట్ రాజస్థాన్కి చెందిన కొంతమంది ఆర్కియాలజిస్టులు కూడా రాజస్థాన్లో రీసెర్చ్లు చేస్తున్న టైంలో వాళ్ళు ఆ ప్రాంతంలో ఒక రేడియో యాక్టివ్ లేయర్ ఆఫ్ డస్ట్ని కనుగొన్నారు. ఇది ఆ మొహెంజోదారో ప్రాంతానికి సుమారుగా 700 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఒక అణుబాంబు పడినప్పుడు దాని ద్వారా క్రియేట్ అయ్యే రేడియో యాక్టివ్ క్లౌడ్ అనేది చాలా దూరం వరకు ట్రావెల్ అవుతుంది. సో ఒక 1000 కిలోమీటర్ల లోపు వరకు ఎక్కడున్నా కూడా దాని యొక్క ఇంపాక్ట్ ఇక్కడే ఉండొచ్చని అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఆ రేడియేషన్ న్యూక్లియర్ ఎక్స్ప్లోషన్ కారణంగానే జరిగి ఉండొచ్చని అయితే చాలామంది తెలియజేశారు కూడా. అండ్ ఆ తర్వాత ఏవైతే శరీరాలు అంతకు ముందు కనబడ్డాయో వాటి మీద కూడా చెక్ చేస్తే ఆ ప్రాంతంలో కూడా కొంత రేడియేషన్ అయితే కనబడింది. అండ్ ఆ శరీరాలలో మనుషులలో ఉండాల్సిన రేడియేషన్ కంటే 50 రెట్లు ఎక్కువ రేడియేషన్ ఉంది. సో అక్కడ కూడా ఏదో ఒకటి జరిగి ఉంటుందని చాలామంది నమ్మడం మొదలుపెట్టారు. అయితే పురాతన కాలం నాటి ఇతిహాసమైన మహాభారతంలో ఒక పర్టికులర్ విషయం చెప్పబడుతూ ఉంటుంది. అదేంటి అంటే ఒక పవర్ఫుల్ ఎక్స్ప్లోషన్ని మనం సృష్టించవచ్చు. ఆ ఎక్స్ప్లోషన్ టైంలో వచ్చే వెలుగు 10,000 సూర్యులతో సమానంగా ఉంటుంది. అది ఒక దేశాన్నే పూర్తిగా నాశనం చేయగలదని కూడా చెబుతూ ఉంటారు. ఇవన్నీ కూడా మొహెంజోదారోలో న్యూక్లియర్ ఎక్స్ప్లోషన్ జరిగింది అని అయితే నమ్మేటట్టుగా చేస్తున్నాయని చాలామంది శాస్త్రవేత్తల యొక్క మాట. అంటే న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్, న్యూక్లియర్ పవర్ వీటన్నిటినీ కూడా క్రియేట్ చేయడానికి ముందు, వాడడానికి ముందు కొన్ని వేల సంవత్సరాల ముందు నుంచే అణుబాంబుల యొక్క వాడకం జరిగింది. అణుబాంబుల కారణంగా కొన్ని సివిలైజేషన్స్ నాశనం కూడా అయిపోయాయని అయితే చాలామంది నమ్ముతూ ఉన్నారు. అలా నాశనం అయిపోయింది ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కూడా చెబుతూ ఉంటారు. అయితే ఈ మిస్టరీకి జవాబుగా చాలామంది ఆఫ్రికాలోని గబాన్లో ఉన్న ఉక్లో మైన్ సూచిస్తూ ఉంటారు. ఇది ఒక యురేనియం డిపాజిట్ మైన్. 1972లో ఇక్కడ యురేనియం ప్రాసెసింగ్ ప్లాంట్ని ఏర్పాటు చేశారు. అయితే ఆ టైంలో కొంతమంది వర్కర్స్ ఒక విషయాన్ని నోటీస్ చేశారు. అదేంటి అంటే ఇక్కడ ఉన్న ఓర్ మిగతా ఓర్స్తో కంపేర్ చేసినట్టయితే చాలా డిఫరెంట్గా ఉంది. భూమి మీద ఏ ప్రాంతంలో అయినా సరే యురేనియం 235 అనేది ఒకలాగే ఉండాల్సి ఉంటుంది. అంటే ఈ ఐసోటోప్ యొక్క ఆటమ్స్ అనేవి ఎప్పుడూ కూడా దాని యొక్క టోటల్ మాస్లో 0.720,000% మాత్రమే ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం డిఫరెంట్గా ఉంది. ఈ పర్టికులర్ మైన్లో దొరికింది మాత్రం 0.71% ఉంది. అంటే ఉండాల్సిన దానికంటే 0.03% తక్కువగా ఉంది. అంటే దాని అర్థం ఏంటి అంటే ఈ ప్రాంతంలో కొంత యురేనియం బయటికి తీయబడింది. అది సుమారుగా 200 కిలోగ్రాముల వరకు ఉంటుంది. ఈ యురేనియంను ఉపయోగించి మనం సుమారుగా 5 అణుబాంబుల్ని తయారు చేయొచ్చు. మరి ఇదంతా ఎక్కడికి మిస్ అయింది? పాల్ కురోడా అనే ఒక పర్సన్ ఉన్నాడు. అతను యూనివర్సిటీ ఆఫ్ అర్కాన్సాలో ప్రొఫెసర్ ఆఫ్ కెమిస్ట్రీగా పనిచేస్తున్నాడు.
అతను ఏమని తెలియజేశారంటే 2 బిలియన్ సంవత్సరాల క్రితం భూమి లోపల యురేనియం 235 డిపాజిట్స్ యొక్క ప్రపోర్షన్ 3% వరకు ఉండేది. ఇప్పుడు అది కేవలం 0.720% అయితే చేరుకుంది, కానీ అప్పట్లో 3%గా ఉండేది. ఒకవేళ అంతే పర్సెంట్ ఆఫ్ యురేనియం గనక ఈ ఓక్లా మైన్లో గనక ఉన్నట్టయితే అది న్యాచురల్ న్యూక్లియర్ రియాక్టర్గా మారిపోయే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఈ న్యూక్లియర్ రియాక్టర్ కూడా కొన్ని సార్లు మాత్రమే యాక్టివేట్ అవుతుంది. గ్రౌండ్ వాటర్ కొన్నిసార్లు అక్కడ వరకు చేరుకుంటూ ఉంటుంది. అలాంటప్పుడు మాత్రమే ఇది యాక్టివేట్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. అయితే ఇది ఇలాగ ఒక సైకిల్లా కొనసాగుతూ ఉంటుంది. ఆ సైకిల్స్ అనేవి సుమారుగా 5 లక్షల సంవత్సరాల వరకు కొనసాగుతూ వచ్చాయి. అండ్ ఆ టైంలో 10 టన్స్ ఆఫ్ యురేనియం 235 అనేది కంప్లీట్గా నాశనం అయిపోయింది. అండ్ ఆ టైంలో ఇది ఒక న్యాచురల్ న్యూక్లియర్ రియాక్టర్గా కనుక మారినట్టయితే అది బ్లాస్ట్ అయిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. కాకపోతే ఇది అదృష్టవశాత్తు బ్లాస్ట్ అవ్వలేదు. అతను చెప్పేది ఏంటంటే ఈ మొహెంజదారో ప్రాంతంలో కానీ దాని చుట్టుపక్కల ప్రాంతాలలో కానీ సేమ్ ఇలాగే ఒక న్యాచురల్ న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్ కనుక జరిగినట్టయితే, దాని కారణంగా ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నాశనం అయిపోయినట్టయితే అప్పుడు దాన్ని మనం కనుగొనలేం కదా అనేది అతను చెప్పే మాట. కానీ మహాభారతం కానీ లేదంటే వేరే ఇతిహాసాలు కానీ డెఫినెట్గా మనకు చెబుతున్న విషయం ఏంటంటే అక్కడ ఒక నార్మల్ పవర్ఫుల్ ఎక్స్ప్లోషన్ కాదు, ఒక భారీ వెపన్ యొక్క బ్లాస్టేజ్ జరిగిందని అయితే మనకు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మహాభారతంలో ఆ ఆయుధం భూమి మీద పడిన తర్వాత ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో వాటన్నిటిని కూడా చాలా స్పష్టంగా తెలియజేశారు. అంటే ఆ వెపన్ పడిన తర్వాత కూడా ఎవరైతే సర్వైవ్ అవుతారో వాళ్ళందరూ వాళ్ళ జుట్టును కోల్పోతారు, వాళ్ళ నెయిల్స్ను కోల్పోతారు. అంతేకాకుండా నేల మరియు ఆహారం పూర్తిగా విషపూరితం అయిపోతుంది. ఆ న్యూక్లియర్ వెపన్స్ కారణంగా వచ్చిన వెలుగుని 100 కిలోమీటర్ల దూరం నుంచి చూడొచ్చు. ఇవన్నీ కూడా ఒక అణుబాంబునే సూచిస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతోంది. అండ్ అప్పటి కాలంలోనే ఇండియన్స్ దగ్గర ఇలాంటి పవర్ఫుల్ టెక్నాలజీ ఒకటి ఉంది అనడానికి ఇంకొక ఉదాహరణ ఏంటి అంటే ఈ సివిలైజేషన్ కనుమరుగైపోయిన 1000 సంవత్సరాల తర్వాత 272 మరియు 273 బిఫోర్ ద కామన్ ఎరా టైంలో మౌర్య ఎంపైర్ యొక్క 3rd ఎంపరర్ అయిన అశోక చక్రవర్తి ఒక సీక్రెట్ సొసైటీని క్రియేట్ చేయాలని నిర్ణయించుకున్నాడు. అశోకుడు నమ్మింది ఏంటి అంటే వాళ్ళకి చెందిన సీక్రెట్ నాలెడ్జ్, అలాగే గతానికి చెందిన సీక్రెట్ నాలెడ్జ్ నాశనం అయిపోకూడదు, అది ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట భద్రంగా ఉంచబడాలి, దాన్ని కాపాడుతూ ఉండాలి అన్న ఉద్దేశంతో ఒక సీక్రెట్ సొసైటీని క్రియేట్ చేశాడు. ఆ సీక్రెట్ సొసైటీ పేరే ద 9 అన్నోన్ మెన్. అశోకుడి యొక్క సామ్రాజ్యంలో ఉన్న 9 మంది అత్యంత తెలివైన వాళ్ళని, పురాణాలని, అలాగే పూర్వీకుల యొక్క జ్ఞానాన్ని వీటన్నిటిని కలిపి 9 వేరు పుస్తకాలను రాయమని సూచించాడు. ఆ 9 వేరు పుస్తకాలు కేవలం గతంలో మాత్రమే కాదు, ప్రస్తుతంలో భవిష్యత్తులో కూడా చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి. ఆ 9 పుస్తకాలు వేటి మీద అంటే మైక్రోబయాలజీ, కాస్మాలజీ, ఫిజియాలజీ, గ్రావిటీ, సోషియాలజీ, ప్రాపగేండా, లైట్, కమ్యూనికేషన్, ఆల్కెమీ, వీటన్నిటి గురించి కూడా పుస్తకాలను రాయించాడు. అయితే ఈ జ్ఞానం అంతా కూడా అంతకు ముందు నుంచే ఉంది. అయితే ఆ విభాగానికి చెందిన జ్ఞానం మొత్తాన్ని కూడా ఒక గ్రంథంలో ఉంచాలి అనేది అశోకుడి యొక్క లక్ష్యం. అయితే వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ జ్ఞానం అదంతా కూడా అప్పటి వాళ్ళకంటే ఎన్నో వేల సంవత్సరాలు ముందే ఉంది అనడానికి కారణం ఏంటి అంటే ఆ పుస్తకాలలోని ఒక పుస్తకంలో విమానాల గురించి చెప్పబడింది. అండ్ అంతేకాదు ఫిజియాలజీ పుస్తకంలో చేతితో ముట్టుకోవడం ద్వారా చంపడం ఎలా అనే ఒక టెక్నిక్ గురించి కూడా చాలా స్పష్టంగా తెలియజేయబడింది. కొంతమంది ఏమంటారంటే ఇది జూడో అయి ఉండొచ్చు అని తెలియజేస్తూ ఉంటారు. అంటే ఆ పుస్తకాలలో ఉన్న కొంత ఇన్ఫర్మేషన్ బయటికి లీక్ అయ్యి అది జూడో యొక్క బేసిస్గా మారిందని చెబుతూ ఉంటారు. జూడో అనేది చాలా పవర్ఫుల్ మార్షల్ ఆర్ట్, ఇది ఆ పుస్తకం నుంచే బయటకు వచ్చిందని చెబుతూ ఉంటారు. అండ్ మరికొంతమంది ఏమంటారంటే ఆ 9 మంది అజ్ఞాత వ్యక్తులకి ఏలియన్స్ ఉన్నట్టుగా కూడా తెలుసు, ఏలియన్స్తో మాట్లాడటము తెలుసు, ఇవన్నీ కూడా తెలుసు అని చెబుతూ ఉంటారు. అంతేకాదు ఆ పుస్తకంలో లైట్ గురించి చెబుతూ ఉంటారు, లైట్ని ఒక వెపన్లా ఎలా వాడాలని చెబుతూ ఉంటారు. అండ్ గ్రావిటీ గురించి కూడా చెప్పారు. ఇప్పటికీ చైనాలో యాంటీ గ్రావిటీకి సంబంధించి ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. కానీ ఆ పుస్తకాలలో ఉన్న ఇన్ఫర్మేషన్ కనుక మనకు దొరికినట్టయితే మనం యాంటీ గ్రావిటీ వెపన్స్ని, యాంటీ గ్రావిటీ మెషిన్స్ని ఇప్పటికిప్పుడు సృష్టించని చాలామంది నమ్ముతూ ఉంటారు. అంతేకాదు ఆ 9 మంది అజ్ఞాత వ్యక్తులకి రేడియేషన్ గురించి కూడా చాలా అంటే చాలా అద్భుతంగా తెలుసు. రేడియేషన్ని ఎక్కడ ఎలా వాడాలనే విషయం కూడా వాళ్ళకి చాలా బాగా తెలుసు అని తెలియజేస్తూ ఉంటారు. 1879వ సంవత్సరంలో ఫ్రెంచ్ రైటర్ అయిన లూయిస్ జాకోలియాట్ అనే ఒక పర్సన్ ఒక పుస్తకాన్ని రాశాడు. ఆ పుస్తకం పేరు అకల్ట్ సైన్స్ ఇన్ ఇండియా అండ్ అమాంగ్ ద ఏన్షియంట్స్. ఈ పుస్తకాన్ని చాలామంది ఇప్పుడు కూడా చదువుతూ ఉంటారు. ఈ పుస్తకంలో అతను ఆ 9 మంది అజ్ఞాత వ్యక్తుల యొక్క పుస్తకాలలో వాటర్ శానిటేషన్ టెక్నిక్స్ ఉన్నట్టుగా తెలియజేశాడు. అది పెద్ద గొప్ప విషయం ఏమి కాదు, కానీ ఆ వాటర్ శానిటేషన్ టెక్నిక్ రేడియేషన్కి ఎక్స్పోజర్ అవ్వడం ద్వారా జరుగుతుందని తెలియజేశాడు. ఇన్ఫ్యాక్ట్ అతను నమ్మింది ఏంటంటే గంగా నది దీనికి ఒక పెద్ద ప్రూఫ్ అని చెబుతూ ఉంటాడు. అతను ఏమని తెలియజేశాడంటే గంగా నదిలో చాలా పెద్ద సంఖ్యలో సూయేజెస్ కలుస్తూ ఉంటాయి. అంతేకాదు చాలా రకాల
ఇండస్ట్రియల్ వేస్ట్ కలుస్తూ ఉంటుంది, చితాభస్మాన్ని అక్కడే కలుపుతూ ఉంటారు. ఇవన్నీ కలిపినప్పటికీ కూడా ఆ నది ఎలా క్లీన్గా ఉండగలుగుతుందంటే మోడర్న్ డే రీసెర్చర్స్ కూడా దీన్ని కన్ఫర్మ్ చేశారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూర్కేకి చెందిన హైడ్రాలజీ ప్రొఫెసర్ అయిన భార్గవ అనే ఒక పర్సన్ దీని గురించి చాలా రీసెర్చ్ చేసి ఒక విషయాన్ని తెలియజేశారు. అతను ఏమని చెప్పారంటే రివర్ వాటర్స్లో సాధారణంగానే చాలా పెద్ద సంఖ్యలో మైక్రో ఆర్గానిజమ్స్, బ్యాక్టీరియా ఉంటాయి. కాకపోతే ఏంటంటే అందులో ఉన్న ఆక్సిజన్ కారణంగా అది కొంతవరకు నాశనం అయిపోతూ ఉంటుంది. అయితే గంగా నదిలో మాత్రం కంప్లీట్గా డిఫరెంట్గా ఉంది. ఈ గంగా నదిలో నార్మల్ నదుల కంటే 25 రెట్లు ఎక్కువ ఆక్సిజన్ ఉంది. సో దాని కారణంగా దీంట్లోకి ఎంత చెడు బ్యాక్టీరియా, ఎంత వరస్ట్ మైక్రో ఆర్గానిజమ్స్, ఎంత వరస్ట్ డిజిన్ఫెక్ట్స్ వెళ్ళినా కూడా అవన్నీ కూడా క్లీన్ అయిపోతున్నాయని తెలియజేశారు. అయితే ఇది ఎలా సాధ్యమైంది అనే దానికి మాత్రం మోడర్న్ డే సైన్స్ దగ్గర ఎగ్జాక్ట్గా ఆన్సర్ అయితే లేదు. కానీ 9 అన్నోన్ మెన్ దగ్గర మాత్రం ఆ ఆన్సర్ అయితే ఉందని అయితే చాలామంది నమ్ముతూ ఉంటారు. అండ్ అదంతా కూడా రేడియేషన్ కారణంగానే జరిగిందని చెబుతూ ఉంటారు. ఆ పుస్తకాన్ని కొన్ని శతాబ్దాల పాటు ఎక్కడో భద్రంగా దాచారు. ఇప్పటికీ అవి ఎక్కడ ఉన్నాయనేది ఎవరికీ తెలియదు. అవి గనక కనుగొన్నట్టయితే భారతదేశం ప్రపంచం మొత్తాన్ని కూడా దాటేస్తుందని అయితే చాలామంది నమ్ముతూ ఉంటారు. సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వాళ్ళు కూడా ఇలాగ రేడియేషన్ టెక్నిక్స్ని ఉపయోగించుకొని కేవలం వాటర్ని శానిటైజ్ చేసుకోవడం మాత్రమే కాదు, శత్రువుల మీద కూడా దాడి చేస్తూ ఉండొచ్చని నమ్మారు. అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ దగ్గర ఆర్మీ లేదు, వాళ్ళ దగ్గర పెద్దగా వెపన్స్ కూడా మనకేమీ కనబడలేదు. మరి ఇవేవి లేకుండానే వాళ్ళని వాళ్ళు ఎలా కాపాడుకున్నారు అంటే వాళ్ళ దగ్గర అణుబాంబులు ఉన్నాయనేది చాలామంది చెప్పే మాట. అండ్ డిఫెన్స్ వాల్స్ని కట్టుకున్నారు, కొంతమంది సోల్జర్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గర అణుబాంబులు ఉన్నాయి. శత్రువులు భయపడడానికి ఇంతకు మించి కావాల్సిందేముంది? అయితే మరికొంతమంది ఏమంటారంటే అక్కడ రాళ్ళు కనబడ్డాయి కదా, మరి అక్కడ అన్నీ కరిగిపోయి కనబడ్డాయి, అక్కడేమో చాలామంది వింత వింత పొజిషన్స్లో చనిపోయి కనబడ్డారు. ఇవన్నీ కూడా జరిగాయంటే ఆ ప్రాంతంలో కూడా ఒక అణుబాంబు పేలి ఉండాలి కదా. మరి ఆ లెక్కన చూసినట్టయితే కేవలం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ దగ్గర మాత్రమే కాదు, వాళ్ళ ఆపోజిట్ వాళ్ళ దగ్గర కూడా ఇటువంటి అణుబాంబులు ఉండి ఉండొచ్చు. అవి వీళ్ళ మీద పడి వీళ్ళు కంప్లీట్గా నాశనం అయిపోయి ఉండొచ్చు అని చెబుతూ ఉంటారు. సో ఇవన్నీ చూస్తూ ఉంటే ఇది ఇంపాసిబుల్ కాదని అయితే క్లియర్గా అర్థమవుతోంది. అండ్ ఇతిహాసాలలో ఉన్నవి ఎందుకు నిజమని నమ్మాలి అంటే దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ విమానాలు. వైమానిక శాస్త్రంలో కానీ లేదంటే వేరే గ్రంథాలలో కానీ ఈ విమానాల గురించి చాలా అంటే చాలా స్పష్టంగా తెలియజేశారు. వీటిని ఉపయోగించి స్పేస్ ట్రావెల్ కూడా చేయొచ్చు. వీటిని రథాలలాగా వాడుతూ ఉంటారు. ఈవెన్ రామాయణంలో కూడా దీని గురించి ప్రత్యేకంగా చెప్పబడింది. ఈ విమానం అనేది ఒక పిరమిడ్ ఆకారంలో ఉంటుంది. దాని యొక్క బేస్ ఏమో కంప్లీట్గా రౌండ్గా ఉంటుంది. దాని ఇంటీరియర్ ఏమో వేరు వేరు లెవెల్స్లో డివైడ్ అయ్యి ఉంటుంది. ఒక్కొక్క లెవెల్లో ఒక్కొక్కలా ఉంటుంది. దాని వాల్స్ మీద ఏమో పోర్ట్ హోల్స్ ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ భూమి మీద ఉన్న ఎన్నో ఆలయాల యొక్క పైభాగం కూడా మనకి ఈ విమానాలలాగే కనిపిస్తూ ఉంటుంది. పురాణాలలో చెప్పిన దాని ప్రకారం ఈ విమానాలు గాలి యొక్క వేగంతో ప్రయాణిస్తూ పెద్దగా శబ్దం చేస్తూ ప్రయాణిస్తూ ఉంటాయి. ఈ విమానాలలో చాలా రకాలు కూడా ఉంటాయి. శకున విమానం ఉంటుంది, సుందర విమానం ఉంటుంది, త్రిపుర విమానం ఉంటుంది. ఇలాగా చాలా రకాల విమానాలు అయితే ఉంటాయి. ఒక్కొక్కటి దానికి తగ్గట్టుగా వేరు వేరు షేప్స్లో ఉంటుంది. దాని యొక్క ఇంటీరియర్ కూడా మారుతూ ఉంటుంది. ఈ విమానాలు గాలిలో వెడుతూ ఉండడాన్ని చూసి కూడా కొంతమంది కిందన ఉన్న దేవాలయాల్ని అలా కట్టి ఉండొచ్చని అయితే నమ్ముతూ ఉంటారు. అయితే ఈ విమానాలను కేవలం ప్రయాణించడానికి మాత్రమే కాదు, యుద్ధం చేయడానికి కూడా వాడేవారని అయితే చాలామంది నమ్ముతూ ఉంటారు. ప్రొఫెసర్ అయిన దిలీప్ కుమార్ అనే ఒక పర్సన్ కల్కట్టా సాంస్కృతిక కాలేజీలో పనిచేస్తూ ఉన్నారు. ఆయనకి ఏన్షియంట్ లాంగ్వేజెస్ విషయంలో స్పెషలైజేషన్ ఉంది. ఆయన ఏమని చెబుతున్నారంటే విమానాలు నిజ జీవితంలో కూడా ఎగ్జిస్టెన్స్లో ఉండే అవకాశం ఉందని తెలియజేశారు. అవి మెర్క్యూరీ వార్టెక్స్ ఇంజిన్స్ ద్వారా పనిచేస్తూ ఉంటాయని తెలియజేశారు. అంటే మెర్క్యూరీని హీటప్ చేసినప్పుడు అది ఏం చేస్తుందంటే అది వేరే సోర్స్కి పంపిస్తుంది. ఇలా చేయడం వలన టర్బైన్స్ రొటేట్ అవుతాయి, ఎనర్జీ జనరేట్ అవుతుంది. దాని కారణంగా అవి గాల్లో ఎగురుతూ ఉంటాయని తెలియజేశారు. మహాభారతంలో కూడా వీటి గురించి చాలా స్పష్టంగా తెలియజేయబడ్డది. ఇన్ఫ్యాక్ట్ మహాభారతంలో విమానం అనేది చాలా అంటే చాలా వేగంగా ప్రయాణిస్తూ దానితో పాటుగా ఎన్నో బాంబులను కూడా కింద వేయగలదని కూడా చెబుతూ ఉంటారు. అంతేకాదు అది అట్మాస్ఫియర్ యొక్క అప్పర్ లేయర్స్ కూడా చేరుకోగలదు, ఈవెన్ స్పేస్ కూడా చేరుకోగలదు. కొంతమంది రాక్షసులతో అంతరిక్షంలో కూడా యుద్ధం జరిగింది, అండ్ చంద్రుడి మీద కూడా యుద్ధం జరిగింది. ఇవన్నీ కూడా మనకి చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంటారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ మనకి చంద్రుడి మీద కూడా కొన్ని ఆర్టిఫాక్ట్స్ అనేవి కనబడుతూ ఉన్నాయి. ముఖ్యంగా అపోలో 11 మిషన్ 1971లో చంద్రుడి మీదకి వెళ్ళింది. ఆ టైంలో అది కొన్ని రాక్ శాంపిల్స్ని తీసుకొని వచ్చింది. అది తీసుకొని వచ్చిన రాక్ శాంపిల్స్లో ఒక శాంపుల్ భూమికి కనెక్ట్ అయి ఉంది. అంటే ఆ మెటీరియల్ భూమి మీద ఉన్న రాక్ చంద్రుడి మీదకి ఎలా చేరుకుంది అనేది శాస్త్రవేత్తలకు మాత్రం అర్థం కాలేదు.
అయితే టెక్సాస్లోని లూనార్ అండ్ ప్లానెటరీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హౌస్టన్ చెందిన డేవిడ్ క్రెయిగ్ అనే ఒక జియాలజిస్ట్ ఏమని తెలియజేశారంటే అప్పట్లో ఈ రెండు కూడా చాలా దగ్గరగా ఉండేవి. అంటే అది భూమి మీదే ఫామ్ అయింది. ఆ రాక్ 4.4 బిలియన్ ఇయర్స్ క్రితం భూమి మీద ఫామ్ అయింది. కానీ ఆ టైంలో చంద్రుడు మన భూమికి చాలా దగ్గరగా ఉండేవాడు కదా. ఆ టైంలో మన మీద ఆస్ట్రాయిడ్ అటాక్స్, కామెట్ అటాక్స్, మెట్రాయిడ్ ఇంపాక్ట్స్ చాలా ఎక్కువగానే జరుగుతూ ఉండేవి. భూమి ఫామ్ అయిన 150 మిలియన్ సంవత్సరాల తర్వాత సేమ్ ఇలాంటిదే ఒకటి జరిగింది. అప్పట్లో చంద్రుడు భూమికి 3 రెట్లు దగ్గరగా ఉండేవాడు ఇప్పుడున్న దాంతో కంపేర్ చేస్తే. అందువలన భూమి మీద ఉన్న కొన్ని రాక్స్ వెళ్ళి చంద్రుడి యొక్క సర్ఫేస్ మీద పడ్డాయని చెబుతూ ఉంటారు. ఒకవేళ అదే కనుక నిజమైనట్టయితే ఆ రాక్లో అసలు ఎటువంటి చేంజెస్ జరగకూడదు, దాని యొక్క పొజిషన్లో కానీ దాని యొక్క కాంపోజిషన్లో కానీ అలా కాదు, కొన్ని చేంజెస్ జరిగాయి. ఎందుకు అలా జరిగాయి? దానికి కారణం ఏంటి అంటే అది భూమి మీద ఉన్న విమానం ద్వారా అక్కడికి వెళ్ళి ల్యాండ్ అయిందని అయితే చెబుతూ ఉంటారు. ఇది ఎంతవరకు వాస్తవం అనేది మనకైతే తెలియదు, కానీ స్పేస్ ఎక్స్ వాళ్ళు రీసెంట్గా డ్రాగన్ అనే ఒక స్పేస్ క్రాఫ్ట్ని క్రియేట్ చేశారు. ఇది భూమి చుట్టూ తిరగలదు, ఎర్త్ యొక్క ఆర్బిట్లోకి మనుషుల్ని, కార్గోని కూడా డెలివర్ చేయగలదు. దాని షేప్ కూడా సేమ్ మనం ఇందాక చెప్పుకున్న ఆ హెవెన్లీ చారియట్స్ అయిన విమానాలకి సిమిలర్గా ఉంది. సో ఈ విమానాలు అనేవి చాలా అంటే చాలా పవర్ఫుల్ అండ్ ఇన్ఫ్యాక్ట్ వాటిని ఇప్పటికీ కూడా వాడుకుంటున్నారు. ఇప్పటి కాలం నాటి ఈ స్పేస్ క్రాఫ్ట్స్ మేబీ వాటితో పాటుగా చాలా పవర్ఫుల్ బాంబుల్ని తీసుకొని వెళ్ళలేవేమో, కానీ అప్పటి కాలం నాటి విమానాలు మాత్రం చాలా పవర్ఫుల్ బాంబుల్ని వాటితో పాటుగా తీసుకొని వెళ్ళగలవు. అంటే అణుబాంబుల్ని కూడా వాటితో పాటుగా తీసుకొని వెళ్ళగలవు. అది ఒక సిటీ మీద పడితే ఇంకా సిటీ మిగలదు, కేవలం స్మోక్, ఫైర్ మాత్రమే మిగులుతుంది. అప్పుడు వచ్చే వెలుగు కొన్ని వేల సూర్యులతో సమానంగా ఉంటుంది అండ్ చాలా అంటే చాలా పవర్ఫుల్ కూడా. అది ఒక సివిలైజేషన్ కంప్లీట్గా తుడిచిపెట్టుకుపోతుంది. సో మరి నిజంగానే అలాంటిది ఏదైనా జరిగి అప్పటి కాలంలో ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మీద ఒక బాంబు పడి దాని కారణంగా ఆ సివిలైజేషన్ మొత్తం కంప్లీట్గా అంతరించిపోయి అక్కడ ప్రజలందరూ కూడా పూర్తిగా నాశనం అయిపోయారని అయితే చాలామంది నమ్ముతూ ఉంటారు. ఇది ఎంతవరకు వాస్తవం అనే దానికి ఎగ్జాక్ట్ ఆధారాలు అయితే దొరకలేదు, కానీ చాలామంది శాస్త్రవేత్తలు ఇది నిజమే నమ్ముతున్నారు. ఎందుకంటే ఇప్పుడు భారతీయ ఇతిహాసాల మీద, పురాణాల మీద కూడా చాలా పరిశోధనలు జరుగుతున్నాయి. వాటిలో కనబడుతుందంతా కూడా నిజమేనైతే ఈవెన్ వెస్టర్న్ కంట్రీస్ పీపుల్ కూడా చాలామంది నమ్ముతున్నారు. సో భవిష్యత్తులో ఇంకొన్ని పరిశోధనలు చేసిన తర్వాత మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి చెందిన ఎగ్జాక్ట్ ఆధారం దొరికే అవకాశం ఉంది. అంతేకాకుండా మన పురాణాలలో దాగి ఉన్న రహస్యాలన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం కూడా ఉంది. అప్పటి వరకు వేచి చూడాల్సిందే. సో దాట్స్ ఇంకా ఇది ఈజ్ ద వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ చాల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తాం కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటే. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మహేందర్, అక్కడ కూడా వచ్చినట్టు ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బై బై. మీట్ నెక్స్ట్ వీడియో. బై బై. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రొడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ప్రొడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి.